శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీరామచంద్రుడు అడిగినటువంటి గంగానది యొక్క వివరాలను విశ్వామిత్రుడు తెలియజేస్తూ త్రిపదగా అని పేరు కలగటానికి కారణాలు వివరిస్తూ స్వర్గంలో ప్రవహించేటటువంటి గంగ దేవకార్యాన్ని ఏ రకంగా సాధించిందో, కుమారస్వామి యొక్క జననానికి ఏ రకంగా కారకురాలైందో అవన్నీ వివరించి ఆ తర్వాత భూలోకంలో పాతాళ లోకంలోకి ప్రవహించడానికి కారణాలు కూడా వివరిస్తూ, రామా, మీ రఘువంశానికి చెందినటువంటి సగర భూపతి సంకల్పించినటువంటి అశ్వమేధ యాగం మధ్యలోనే ఆగిపోవటం చేత కలిగినటువంటి దోషాలన్నీ నివారించుకోవటానికి స్వర్గానుండేటటువంటి ఆ గంగను భూలోకంలోకి అలాగే పాతాళ లోకంలోకి ప్రవహింపజేసి పితృకార్యాన్ని నెరవేర్చిన తర్వాతే అశ్వమేధ యాగం యొక్క ఫలం లభిస్తుందని, రఘువంశానికి కలిగినటువంటి దోష నివారణకు స్వర్గానున్నటువంటి ఆ గంగను భూమి మీద రప్పించడానికి మీ పూర్వీకుడైనటువంటి భగీరథుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆ గంగను భూమి మీదకి రప్పించేటటువంటి ప్రయత్నం ఏ రకంగా జరిగిందో అదంతా వివరించి చెప్తున్నాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పూర్వమయోధ్యను ఏలిన సగరుడు పరమధార్మికుడు మహావీరుడు. పూర్వమయోధ్యను ఏలిన సగరుడు పరమధార్మికుడు మహావీరుడు. అతనికి గెలరు ఇరువురు భార్యలు కేసిని సుమతియను చంద్రవదనలు. అతనికి గెలరు ఇరువురు భార్యలు కేసిని సుమతియను చంద్రవదనలు. సగర మహీపతి సంతతి కొరకై తపము చేసెను దీక్షాపరుడై. సగర మహీపతి సంతతి కొరకై తపము చేసెను దీక్షాపరుడై. శతవర్షంబులు తపము చేయగని శతవర్షంబులు తపము చేయగని దీవనలొసగే భృగు మహాముని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కేసినికి గల్గే ఒకడే సుతుడు అసమంజుడను వంశోద్ధారుడు. కేసినికి గల్గే ఒకడే సుతుడు అసమంజుడను వంశోద్ధారుడు. సుమతికి గల్గిరి 60,000 మహాబలులు సగర కుమారులు. సుమతికి గల్గిరి 60,000 మహాబలులు సగర కుమారులు. సరయూ నదిలో పసిపాపలను ముల్చి చంపెడు అసమంజుని గని. సరయూ నదిలో పసిపాపలను ముల్చి చంపెడు అసమంజుని గని. సగర మహీపతి కొడుకని ఎంచక సగర మహీపతి కొడుకని ఎంచగ
నగరము నుండి బహిష్కరించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అసమంజునకు అప్పటికే కలడు అంశుమంతుడను సుపుత్రుడొకడు. అసమంజునకు అప్పటికే కలడు అంశుమంతుడను సుపుత్రుడొకడు. దీర్ఘకాలమునకు సగర భూపతి యాగము చేయగ సంకల్పించెను. దీర్ఘకాలమునకు సగర భూపతి యాగము చేయగ సంకల్పించెను. వింధ్య హిమాచల మధ్య దేశమున యాగ భూమిని నిర్ణయించెను. వింధ్య హిమాచల మధ్య దేశమున యాగ భూమిని నిర్ణయించెను. వేద విధుల ఋత్విజుల రావించెను. వేద విధుల ఋత్విజుల రావించెను. అశ్వమేధమును ఆరంభించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.